కేంద్ర ప్రభుత్వం. కానీ 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 రేవంత్ రెడ్డి వర్షన్ వేరే ఉంది కదా రవికుమార్ గారు. మెట్రో ఫేజ్ 2 చేపట్టాలంటే ఫేజ్ 1 ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలి అని కేంద్రం చెప్పింది. దాని ప్రకారమే ఫస్ట్ వీళ్ళు కేంద్రం చెప్పిన మాట ప్రకారమే టేక్ ఓవర్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. మెట్రో 2వ దశ మొదలు పెట్టాలంటే మెట్రో మొదటి దశని మీరు స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని పూర్తి చేయండి. కేంద్ర ప్రభుత్వం మెట్రోని స్వాధీనం చేసుకోండి అని చెప్పలేదండి. మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. స్వాధీనం చేసుకోండి చెప్పలేదు ఎక్కడ కూడా. మెట్రోని వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే మేము స్వాధీనం చేసుకుంటామని ప్రపోజల్ పెట్టి వాళ్ళే ముందుకు పోయినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అరే మెట్రోని మీరు తీసుకుంటున్నారు కదా, మొదటి దశ మీరు తీసుకుంటారు, మీరు తీసేసుకోండి, ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయడానికి మీకు డబ్బులు అరేంజ్ చేసుకోండి అని చెప్పింది. మేము 2వ దశకి సానుకూలంగా ఉన్నామని చెప్పింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కంప్లీట్ చేయడానికి ఐఆర్ఎఫ్సి దగ్గరకు పోయారు. అన్ని తిరిగినారు కానీ లాస్ట్కి ఐఆర్ఎఫ్సి దగ్గర పోయినారు. ఐఆర్ఎఫ్సి ఏం చేసింది, సానుకూలంగా స్పందించి ఓకే చేసి సరే మాకు మీరు ఏ విధంగా పే చేస్తారు, ఇప్పుడు 2వ దశకి మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకుంటారని చెప్పేసి ఈ 2-3 ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకు కూడా 2 నెలల నుంచి సరైన సమాధానం లేదు. మొన్న కూడా అధికారుల తర్వాత మినిస్టర్స్ మీటింగ్ అయ్యింది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పోయి రైల్వే శాఖ మంత్రిని కలిసిన తర్వాత రైల్వే శాఖ మంత్రిని కలిసిన దేని గురించి అండి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కి సంబంధించిన లోన్ కోసం కలిశారు అంతే. హైదరాబాద్ మెట్రో రైల్ కి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. ఓన్లీ సంబంధం ఉన్నదల్లా ఐఆర్ఎఫ్సికి, రైల్వే మినిస్ట్రీకి. ఎందుకంటే రైల్వే మినిస్ట్రీ కింద ఐఆర్ఎఫ్సి వస్తుంది కాబట్టి అంతే. ఐఆర్ఎఫ్సి నుంచి లోను మెట్రో 1వ దశక, మెట్రో 2వ దశక. ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ప్రజల దృష్టి మరల్చకండి. మీరు ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటుంది మెట్రో 1వ దశ కొనడానికా, ఎల్ఎన్టీ నుంచి కొనడానికా, లేదా 2వ దశ మొదలు పెట్టడానికా? అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఏదో ఏది పడితే అది మా యొక్క కేంద్ర మంత్రులను, మా బీజేపీ నాయకులను పబ్లిక్ మీటింగ్లలో తిట్టిపోయడానికి లేదా వాళ్ళని రాజకీయంగా దెబ్బతీద్దామని ఒక దురుద్దేశంతో మాట్లాడమే తప్ప అసలు వివరాలు సరిగ్గా ప్రజలకు చెప్పాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెట్రో విస్తరణ పనులు కనుక చేపడితే ఇది కాంగ్రెస్ కి క్రెడిట్ పోతోంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి బీజేపీకి ఇది పెద్ద షాక్ గా మారుతుంది, పార్టీ బలహీనపడుతుంది అని చెప్పేసి కావాలనే కిషన్ రెడ్డి ఈ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది కాంగ్రెస్ విమర్శ, ఆరోపణ. ఈ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ పాడవడానికి కారణం మొట్టమొదటి నేరస్తుడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా నేను చెప్తాను, అరే ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోపోయేటోడు వచ్చినట్టుగా చూస్తున్నారని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. రెప్యుటేషన్ పాడైతుంది. ఢిల్లీకి పోతే మమ్మల్ని ఇజ్జత్ లేకుండా చూస్తున్నారు, బిచ్చగాలను చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. పబ్లిక్ మీటింగ్ లో అన్నాడు, పెద్ద పెద్ద మీడియా కాన్క్లేవ్స్ లో కూడా అన్నాడు, పెద్ద మీడియా కాన్క్లేవ్స్ లో కూడా అన్నాడు. దాంతో రెప్యుటేషన్ పాడవుతుందండి. గుర్తుపెట్టుకోండి, మనకు కూడా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలంటే మన బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తుంది, మన చెక్ బౌన్స్ రికార్డు చూస్తుంది, మన సిబిల్ స్కోర్ చూస్తుంది, మనం ఏ అడ్రస్ లో ఉంటున్నాం అది చూస్తుంది. నుమాన్ గారు, ఐఆర్ఎఫ్సి నిధులు ఆగిపోవడానికి మెయిన్ కల్ప్రిట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరువుని గంగలో కలిపారు. ఈ రకంగా మాట్లాడుతూ వెళ్తే ఎక్కడి నుంచి వస్తాయి నిధులు అని చెప్తా ఉన్నారు. అండ్ మీ సమాధానం చెప్పండి, తర్వాత అడుగుతాను. వారు రవికుమార్ గారు వారికి ఫైనాన్స్ మీద అవగాహన ఉంది అని చెప్పేసి నాకు తెలుసు, కానీ వారు ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ఎఫ్సి, అగైన్ లెట్ మీ రిపీట్, ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఒక ముఖ్యమంత్రి వర్యులు వారు ఆ చైర్ లో కూర్చొని ఆ రకంగా మాట్లాడారని చెప్పేసి ఇట్ కుడ్ బి ఏ పొలిటికల్ స్టేట్మెంట్. కానీ స్టేట్ యొక్క డెవలప్మెంట్ గురించి, స్టేట్ ఏ రకంగా పురోగతిలో ఉంది, స్టేట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, స్టేట్ జీడిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, జిఎస్టీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ ప్రాజెక్ట్ లాభదాయకమా కాదా, వయబులా కాదా, ఫీజిబుల్ కాదా అని చెప్పేసి పారామీటర్స్ ఉంటాయండి. ఒక ముఖ్యమంత్రి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మాదిరిగా నేను నీకు లోన్ ఇస్తానని చెప్పేసి ఎవరు అనరండి. సరే, ఇప్పుడు వచ్చే ఐఆర్ఎఫ్సి ఫండ్స్ దేనికి ఉపయోగిస్తున్నారు? ఫేజ్ 1 టేక్ ఓవర్ చేసుకోవడానికా, ఫేజ్ 2 విస్తరణ కోసమా, దేనికోసం అనేది మీరు ఐఆర్ఎఫ్సి శాఖ నుంచి అడుగుతున్నా కూడా మీరు దానికి సమాధానం చెప్పలేక 2 నెలల నుంచి కూడా డిలే చేస్తా వస్తున్నారు అని చెప్తున్నారు. See, let me reiterate this, okay? వారు ఇది ఒక్కటే కాదు కదండి. ఐఆర్ఎఫ్సి has given for metro phase 2, phase 3 అహ్మదాబాద్ లో ఇచ్చారండి, పట్నాలో phase 2 కి ఇచ్చారండి, పుణేలో ఇచ్చారండి. మరి అక్కడ కూడా అదే అడుగుతున్నారండి, phase 1 మొత్తం మీరు ఎక్వైర్ చేసేసుకోండి, phase 2 కి ఇస్తారని చెప్పేసి కండిషన్స్ పెట్టారా?
ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణకి రాగానే మీరు యొక్క కండిషన్స్ మీరు పెడుతూ ఉంటారు. అక్కడ వేరే బీజేపీ రూల్డ్ స్టేట్ లో ఉంటే మాత్రం మీరు ఇచ్చేస్తారు, మీరు డిస్పోజ్ చేసేస్తారు. మీరు ప్లీజ్ లెట్ us నాట్ టాక్ అబౌట్ దిస్ ఈస్ వాట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఇది నేను అదే అంటున్నా, ఇది చాలా ఇంపార్షియల్ అండ్ డిస్క్రిమినేట్ చేస్తున్నారు. రాష్ట్రాల మధ్యలో మీరు ఈక్వాలిటీగా చూడాలి, కానీ ఈ రకమైన మీరు సవతి తల్లి ప్రేమ చూయించకూడదు అంటున్నానండి నేను. మీరు ఇంకొకసారి ఒక ఇండివిజువల్ కాదండి, ముఖ్యమంత్రి వర్యులు, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అదే కదా వాళ్ళు కూడా చెప్తున్నారు, హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఆయన మాట్లాడేదానికి సందర్భానికి అనుసారంగా వారు మాట్లాడతారండి. ఇట్ కుడ్ బి ఎ మీడియా కాంక్లేవ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. yes 100% 7 lakh crore is our debt. మనం డెట్ రిడెన్ స్టేట్ లో మనకు అప్పు పుట్టట్లేదు, మనకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారి ఉద్యోగ సంఘాల దగ్గర కానివ్వండి, టీచర్ల గారి దగ్గర కానివ్వండి, మరో చోట కానివ్వండి వారు మాట్లాడారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ దాని ఆధారంగా మేము లోన్ అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతారో అది తప్పు అంటున్నాను నేను. వారి యొక్క రెప్యుటేషన్ ని గంగలో కలిపారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతారో అది తప్పు అంటున్నాను నేను. మీరు దాని ఆధారంగా కాదు, దానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ని చూసి మీరు ఇస్తారు. కాబట్టి పక్క రాష్ట్రాలకి ఏ రకంగా అయితే ఇచ్చారో దానికి ఆధారంగానే మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము అంటున్నాం. ఇట్ ఈస్ రీఫైనాన్సింగ్ అండి, నథింగ్ దట్ యూఆర్ గివింగ్ న్యూ లోన్, యూఆర్ గివింగ్ ఈక్విటీ. ఏదైతే ఇది స్టేట్ గవర్నమెంట్ కి చెందినటువంటి డెట్ అండ్ ఈక్విటీ ఉంటాయండి. రవికుమార్ గారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ చెప్తున్నానండి, నేను మళ్ళీ చెప్తున్నాను,